హాయ్ వెల్కమ్ టు డ్రీమ్ డిజైన్స్. లాస్ట్ టైము మనము బ్యూటిఫుల్ విల్లా ఒకటి శ్రీదేవి గారిది చూసాం అశోక మ్యాన్షన్లో. సో దాంట్లో మనం చూడని చాలా చాలా ఇంట్రెస్టింగ్ థీమ్స్ ఉన్నాయి. మీకు ఆ విల్లా నచ్చి ఉంటుంది కదా, ఆ థీమ్స్ ఇప్పుడు చూపిస్తాను. సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లివింగ్, డైనింగ్ అండ్ కిచెన్, గెస్ట్ బెడ్రూమ్ చూశారు. సో ఈ వారం ఈ నెక్స్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్, హోమ్ థియేటర్ అని చూదురుగానే. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం. ఫ్లోరింగ్ చూసుకుంటే మనం కింద వాడిన సేమ్ ఇటాలియన్ మార్బుల్ రన్ చేసాం. స్టెప్స్ కానీ దాని కానీ రైలింగ్ ఏమో గ్లాస్ రైలింగ్ తీసుకున్నాం. అండ్ పైకి రాగానే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ అంటే పెద్ద లివింగ్, అంటే కింద ఉన్న 2 లివింగ్స్ కాకుండా ఇది 3rd లివింగ్ వచ్చిందనమాట. 3rd లివింగ్లో అంటే అక్కడంతా కూడా కంప్లీట్ కాంటెంపరీ స్టైల్లో ఉన్న డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాం. బెడ్రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాయర్ స్పేస్ మనకి కూర్చుని అందరూ మాట్లాడుకోవడానికి, ప్రతిసారి కిందకి వెళ్ళి మనం లివింగ్లో కూర్చోలేం కాబట్టి సో ఇక్కడ మనం మాట్లాడడానికి, డిస్కషన్ చేయడానికి ఒక లివింగ్ క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ లివింగ్లో చూసుకుంటే యూ హ్యావ్ దట్ బ్రౌన్ థీమ్స్, అంటే కర్టన్స్ చూసుకుంటే సేమ్ కలర్ కర్టన్స్, అంటే కామన్ ఏరియాస్లో ఉన్న కర్టన్స్ని మనం సేమ్ రన్ చేసాము. అండ్ దెన్ బేజ్ కలర్లో ఉన్న సోఫాస్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ బేజ్ కలర్ ఉన్న సోఫాతో పాటు సెంటర్ టేబుల్ కూడా వుడీ టోన్లో తీసుకున్నాం. సో వుడీ కలర్లో ఉన్న సెంటర్ టేబుల్ కింద ఫ్లోర్ రగ్ కూడా ఆ కలర్ థీమ్స్లోనే ఉన్నాయి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే 2 డోర్స్ మధ్యలో ఉన్న వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఒక వాల్ ఉంది. ఇక్కడ వాల్ని కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే ఇక్కడ ఉన్న ఏరియాకి అంటే ఎవ్రీవేర్ మనం టీవీస్ పెట్టుకోలేం కాబట్టి ఈ ఏరియాని జస్ట్ లైక్ డిస్కషన్ రూమ్, అంటే లివింగ్కి జస్ట్ మనం మాట్లాడుకోవడానికి, కూర్చోవడానికి కొంచెం ప్లెజెంట్గా ఉండటానికి ఆ ఏరియా కోసం అని చెప్పి టీవీ ఇక్కడ మనం క్రియేట్ ఇవ్వలేదు మనం. సో సమ్ వాటర్ థీమ్. సో ఇక్కడ చిన్న బుద్ధ వాటర్ దీన్ని ఇక్కడ మనం క్రియేట్ చేసాము. అండ్ ద సేమ్ థింగ్ అంటే వాల్ స్పేస్ ఎక్కువగా ఉంది కాబట్టి దానిపైన ఒక చిన్న పెయింటింగ్, హారిజాంటల్ పెయింటింగ్ క్రియేట్ చేసాం. ఇంకా ఇక్కడ అన్ని డోర్స్లో కూడా మీరు కింద నుంచి వచ్చిన సేమ్ కలర్ థీమ్లోనే ఉంది. ఆ డోర్స్ మీద ఉన్న డిజైన్ సేమ్ రన్నింగ్, కింద కూడా పైన కూడా సేమ్ వెనీ డోర్స్ మీద ఆర్టిస్టిక్ దీంతో. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది కదా. అంటే కింద ఉన్న 2 బెడ్రూమ్స్కి పైన ఉన్న ఏరియాని ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ డ్రెస్సింగ్ రూమ్ చేసాం. సో స్పేషియస్ బెడ్రూమ్ అయినా కూడా చాలా లైట్ కలర్ థీమ్స్, అంటే నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి బ్రౌన్ థీమ్స్ ఇష్టపడట్లేదు. బేసికల్గా కంప్లీట్గా లైట్ కలర్ థీమ్స్ వాడుతున్నారు. సో మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉన్నా కూడా లైట్ సిల్వర్ అండ్ వైట్, సిల్వర్ అండ్ గ్రేస్ అండ్ బ్లాక్ టోన్స్తోనే తీసుకున్నాం ఈ బెడ్రూమ్. సో ఈ బెడ్ చూసుకుంటే కంప్లీట్గా వైట్, సేమ్ కైండ్ ఆఫ్ వైట్ బెడ్ అనమాట. అండ్ బెడ్లో కూడా చూస్తే సేమ్ గ్రే టోన్స్లో ఉన్న బెడ్ స్ప్రెడ్స్ కానీ వాట్ ఎవర్ ఇవన్నీ కూడా వాడాము. అండ్ బెడ్ బ్యాక్ సైడ్, బికాస్ వైట్ బెడ్ తీసుకున్నాం కాబట్టి బెడ్ బ్యాక్ సైడ్ ఆ గ్రే కలర్ టోన్లో ఉన్న కంప్లీట్ స్ట్రైప్స్ వాల్ పేపర్ తీసుకున్నాం. సో ఇఫ్ యూ సీ దట్ సేమ్ కలర్ టోన్స్ ఉన్నాయి, అంటే దట్ పేస్టల్ కలర్ టోన్స్ అనమాట. సో ఈ బెడ్ ప్యాక్, సో బెడ్ సైడ్ టేబుల్ కూడా సేమ్ వైట్లోనే ఉంది. ఈ బెడ్ స్పెషాలిటీ ఏంటంటే మీకు గాల్లో తేలినట్టు ఉంది. బికాస్ మీరు కింద నుంచి చూస్తే కింద సపోర్ట్ లాగా అనిపించట్లేదు, కంప్లీట్గా హ్యాంగింగ్, ఎయిర్లో హ్యాంగ్ అయినట్టు ఉంది. సో దట్ ఈస్ అ స్పెషల్ ఎఫెక్ట్ బెడ్ అనమాట. బెడ్కి ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ఉంది. అంటే టీవీ యూనిట్ అనేది కంప్లీట్గా వాల్ మీద ఉంటుంది. నార్మల్గా టీవీ యూనిట్ అనగానే ఒక వాల్ మీద మనం ఆ యూనిట్ చూస్తాం. కానీ ఇక్కడ మీరు చూస్తే చాలా డిఫరెంట్గా ఆన్ ద ఫ్లోర్ లెవెల్లోనే మనం ఈ కైండ్ ఆఫ్ యూనిట్ తయారు చేసి మనము ఆ లెవెల్లోనే కౌంటర్ టాప్స్ టీవీ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ కరెక్ట్గా బెడ్కి ఆపోజిట్లో ఉన్న బ్యాక్ సైడ్ నాకు వాల్ కంప్లీట్గా లేదు. సో ఫ్రెంచ్ డోర్కి కంప్లీట్గా మనం క్లోజ్ చేయలేం కాబట్టి సో వాల్కి అక్కడ ఉన్న వాల్ మీద మనం టీవీ పెడితే కంప్లీట్గా క్రాస్ అయిపోతుంది.
సో ఆపోజిట్గా కావాలి అని చెప్పి సో ఐ మేడ్ దిస్ టీవీ యూనిట్. ఓకే, సో విత్ గ్లాస్ టాప్ అంటే హైట్ తీసుకోవడానికి లిటిల్ గ్లాస్ ఇది కూడా స్టెప్ ఎక్కువ తీసుకున్నాం. కిందది బేస్ తయారు చేసి దాని మీద ఒక గ్లాస్ స్టాండ్ మళ్ళీ పెట్టి ఆ హైట్కి మనం బెడ్ హైట్కి మనం కంప్లీట్ చేసాం అది. అండ్ ఈ ఫ్రెంచ్ డోర్లో ఉన్న ఈ కర్టెన్ కూడా చూస్తే కంప్లీట్గా ఆ సిల్వర్ టోన్తోనే ఉంది, మనకి సిల్వర్ టోన్తో ఉంది. అండ్ యూ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ లీఫీ డిజైన్ అండ్ ఆ పేస్టల్ కలర్స్లోనే ఉంది. అండ్ దెన్ ఇప్పుడు చూస్తే మీరు బెడ్రూమ్స్లో ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మనకి బెడ్రూమ్లో కూడా బ్యూటిఫుల్ వార్డ్రోబ్స్ తయారు చేయొచ్చు. అండ్ అది వార్డ్రోబ్ లాగా కనిపించకుండా చేయొచ్చు. సో ఇక్కడున్న తీసుకుంటే ఈ థీమ్లో కంప్లీట్ సిల్వర్ అండ్ వైట్ థీమ్లో ఇది వార్డ్రోబ్స్. సో దిస్ ఇస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్. ఓపెనబుల్ డోర్సు, స్లైడింగ్ డోర్సు కాంబినేషన్లో తయారు చేసింది. సో అందుకని ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది చూస్తే ఈ స్లైడింగ్ డోరు గ్లాస్ డోర్ చేసాము. ఈ గ్లాస్ డోరు ఇట్ కమ్స్ అంటే దీని మీదకి మనకి పైన కూడా స్లైడ్ అవుతుంది. ఇది లేనప్పుడు మనకి ఇటు మధ్యలో ఉన్న డోర్స్ ఓపెనబుల్ డోర్స్, ఇవి ఓపెన్ చేసుకోవచ్చు. సో లాక్ సిస్టమ్ ఇచ్చాం సెక్యూరిటీ. గ్లాస్ డోర్స్ మీద డిజైన్ కూడా చూస్తే ఆ సిల్వర్ పెయింట్ ఇచ్చింగ్ చేసాం. వైట్ పెయింటెడ్ గ్లాస్ మీద ఆ సిల్వర్ పెయింట్ దీంతో ఒక డిజైన్ వచ్చింది సేమ్ థీమ్లో. అంటే బికాజ్ ఇట్స్ హ్యూజ్ ఒకటి 8 feet వార్డ్రోబ్ కాబట్టి మనకి బయట నుంచి దూరం నుంచి చూస్తే కూడా ఇట్స్ బిగ్ లీఫీ డిజైన్. పైన ఈ రెండింటికి మధ్యలో అంటే వార్డ్రోబ్ కూడా ఇది కూడా మళ్ళీ పైన కంప్లీట్గా ఈ డోర్స్ కూడా అంత పై వరకు వెళ్తే దెర్ ఆర్ 2 things లైక్ అంత 8 feet డోర్స్ తీసుకుని మనకి బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్రేక్ కావాలి, అన్నీ ఒకటే లెవెల్లో ఉంటే మనకి ఉండదు కాబట్టి సో ఆ చిన్న నిచ్ క్రియేట్ చేశాను దాంట్లో, అంటే ఆర్ట్ పీసెస్ కోసం అనమాట. సో ఆ నిచ్ క్రియేట్ చేసి ఆ బ్రేక్ ఇది చేసాం. ఈ స్లైడింగ్ డోర్లో మెన్ ఉమెన్ అంటే అటు సైడ్ మెన్కి ఇటు సైడ్ ఉమెన్కి ఉన్న వార్డ్రోబ్ ఇచ్చాము. సో ఎనీ బెడ్రూమ్కి చిల్డ్రన్ అయినా మాస్టర్ అయినా మనకున్న స్పేస్లో అవకాశం ఉంటే 100% ఒక స్టడీ టేబుల్ ఆర్ ఆఫీస్ టేబుల్ వర్కింగ్ టేబుల్ లాగా అవసరం ఉంటుంది. వార్డ్రోబ్ అక్కడికి ఇచ్చిన తర్వాత ఇక్కడ దెర్ ఇస్ అ విండో ఇక్కడ. సో విండోని మనం కవర్ చేయలేం కాబట్టి విండోని విండో లాగానే ఉంచి దాని కింద సిల్ లెవెల్ వరకు మనం ఒక టేబుల్ తీసుకున్నాం, వర్కింగ్ టేబుల్ అన్నమాట. తర్వాత వాకిన్ వార్డ్రోబ్కి ఇక్కడ ఒక మామూలు డోర్ పెట్టుంటే అది నార్మల్గా ఒక బాత్రూమ్ డోర్ లాగా అనిపించేది. సో ఆ వాకిన్ వార్డ్రోబ్కి నేను ఆ డోర్ తీసేసి ఐ హ్యావ్ గివెన్ వైడ్ ఎంట్రన్స్ అనమాట. సో స్లైడింగ్ ఇది అందుకోసమే ఈ టేబుల్ మనం కొంచెం గ్యాప్ వదిలేసి ఆ స్లైడింగ్ దానికి మనం ఇది చేసాం. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కంప్లీట్ వాకిన్ వార్డ్రోబ్ ఏరియా చాలా పెద్దది వచ్చింది. ఆ గ్రీన్ టోన్స్లో ఉన్న లామినేట్ వాడాం, రెయిన్స్ ఆర్ టెక్స్చర్స్ ఉన్న లామినేట్స్, బ్యూటిఫుల్ లామినేట్స్ వచ్చినాయి. సో ఆ లామినేట్స్ యూజ్ చేసి నేను ఇది వాకిన్ వార్డ్రోబ్ని వెరీ సిల్వర్ లైన్స్లో తీసుకున్నాను. దాంట్లో మీరు ఇది చూసి చెకర్డ్ వన్ కూడా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టైల్ మాడ్యూల్లో వచ్చే ఒక ఎలిమెంట్ అనమాట. ఇన్సర్ట్ చేసి దాన్ని ఒక డిజైన్ థీమ్ చేసాం. తర్వాత డ్రెస్సర్కి కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాల్ని నేను కంప్లీట్ మిర్రర్ ఓపెన్ చేశాను. దీంట్లో ఉన్న ఆ 2 feet డెప్త్ని కట్ చేసుకుని మనకి, ఎందుకంటే దీంట్లో వార్డ్రోబ్ 2 feet డెప్త్ ఉంటుంది కాబట్టి అంత డెప్త్ మనకు తీసుకుంటే చాలా డిస్కంఫర్ట్ కాబట్టి ఇది అంతవరకు డమ్మీ చేసుకుని మనం ఇది షెల్ఫ్ని కంప్లీట్గా డ్రెస్సర్ దానికి ఉపయోగించాను. సో మిర్రర్ వాల్ ఉన్న పక్క డోరే మనకి బాత్రూమ్ డోర్ ఉంది. సో బాత్రూమ్ డోర్ కూడా సేమ్ లామినేట్ దీన్ని కంటిన్యూ చేసామంటే ఇది సేమ్ కాన్సెప్ట్లో ఉన్నది కాబట్టి. అండ్ ఆ డోర్ డిజైన్ కూడా మనం సేమ్ హారిజాంటల్ లైన్స్ మధ్యలో వర్టికల్ స్టెప్ వచ్చింది. సో ఇక్కడ దీంట్లో వాడిని ఈ కలర్ థీమ్లోనే అక్కడ లోపల టైల్స్ కూడా ఉంటాయి. సో మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ కూడా చాలా హ్యూజ్గా ఉంది. సో స్లైడింగ్ బ్యాచ్ షవర్ ఏరియా ఇది కంప్లీట్గా. ఈ వాల్ టైల్స్ కూడా చూస్తే వైట్ మార్బుల్ డిజైన్తో ఉన్న టైల్స్ తీసుకుని వార్డ్రోబ్ ఏరియాలో చూసిన హైలైటర్స్ ఎట్లా ఉందో సేమ్ అదే హైలైటర్ కలర్ థీమ్లో ఈ హైలైటర్స్ వాడాం. సో డోర్ పక్కనే ఉన్న వాల్కి వాష్ బేసిన్ అండ్ ద సేమ్ కలర్లో వైట్ వాష్ బేసిన్ అండ్ యూనిట్ కూడా చూస్తే మనకి ఆ సిల్వర్ గ్రే దాంట్లోనే ఉంది అన్నమాట.
ఇప్పటి వరకు సిల్వర్ కలర్లో అంటే పేస్టల్ కలర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. ఇప్పుడు వెరీ కలర్ఫుల్ పింక్ కలర్స్లో ఉన్న పాప బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే మనకు కనిపించే కలర్స్ ఏంటంటే ఆడపిల్లల కంటే పింక్స్ అండ్ రెడ్స్ అట్లా కలర్స్ తీసుకుంటాం. కానీ టీనేజ్ గర్ల్కి బాగా ఫేవరెట్ కలర్ ఏంటంటే పింక్ కలర్. సో ఈ పాప కాలేజ్ గోయింగ్ కాబట్టి షీ ఆప్టెడ్ దిస్ కలర్ అనమాట. ఈ కలర్ చూస్తే నాట్ రియలీ పింక్ అండ్ లిటిల్ పర్పుల్ కలర్ ఉన్న కాంబినేషన్లో ఉంది. సో టోటల్గా కాన్సెప్ట్ చూస్తే ఫ్లోరల్ థీమ్లో ఉంది. ఎంట్రన్స్ అవ్వం కానీ లెఫ్ట్ సైడ్ మనకి బెడ్ ఉంది. సో బెడ్ చూస్తే యూ హ్యావ్ ఆల్ ద వైట్స్ అండ్ కలర్ మనము కాంబినేషన్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా వైట్ బ్యాక్గ్రౌండ్తోనే తీసుకుంటాం కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్లో ఆ పర్పుల్ అండ్ పింక్ కలర్ చాలా బ్రైట్గా అనిపిస్తూ ఉంది కదా. సో బెడ్ జస్ట్ సింపుల్ బెడ్ అనమాట. అంటే ఉన్న సైజ్ ఆఫ్ ద రూమ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మనము బెడ్కి వన్ సైడే సైడ్ టేబుల్ తీసుకున్నాం అనమాట. సో వైట్ బెడ్, కంప్లీట్గా వైట్ బెడ్, యూ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ సైడ్ టేబుల్. అండ్ సైడ్ టేబుల్ చూస్తే మీకు హాఫ్ సర్కిల్ కనిపిస్తూ ఉంది. వై ద కాన్సెప్ట్ ఈజ్ లైక్ మీరు సీలింగ్లో చూసుకుంటే ఇప్పుడు కంప్లీట్గా సీలింగ్లో ఒక సర్కిల్ని రన్ చేసాం. అంటే ద కాన్సెప్ట్ ఈజ్ లైక్ లిటిల్ సర్క్యులర్ ఉందన్నమాట. సో అందుకని పైన ఉన్న సీలింగ్ సర్క్యులర్ ఉంది, సైడ్ టేబుల్ కూడా ద సేమ్ సర్క్యులర్ హాఫ్ మూన్ దీంట్లో గ్లాస్ కట్ అయ్యి ఉంది. అండ్ ద సేమ్ థింగ్ లైక్ కంప్లీట్ సర్క్యులర్ సైడ్ టేబుల్ వచ్చింది. బెడ్కి ఇటు సైడు స్టడీ టేబుల్ లాగా కాకుండా ఐ హ్యావ్ క్రియేటెడ్ సమ్ నిచెస్ బోత్ ద సైడ్స్ అనమాట. అంటే స్పేస్ చాలా ఉంది నాకు. అంటే టేబుల్ అంటే 5 feet to 4 feet టేబుల్ నేను చేయలేదు. సో ఆ వాల్ అంతా ఉంది కాబట్టి వి యూటిలైజ్ దట్, అంటే మొత్తం అంతా వాల్ యూటిలైజ్ చేసుకున్నాను. సో కంప్లీట్గా టేబుల్ ఇది చూసుకుంటే యూ హ్యావ్ సిస్టమ్ కోసము కీబోర్డ్ ఉన్నది. సెంటర్లో కంప్లీట్గా వేకెంట్గా ఉంది. సో టేబుల్ మనకి ఇది యూస్ చేసుకోవడానికి ఉంది. రెండు వైపులా సైడ్స్ చూసుకుంటే యూ హ్యావ్ అ బుక్ షెల్ఫ్ ఇన్ ఏ డిఫరెంట్ షేప్లో ఉంది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ స్ట్రైట్ లైన్స్ లేకుండా ఆ నిచెస్ కూడా కొంచెం క్రాస్ టిల్ట్ అయినట్టు ఉన్నాయి కదా లోపల రెండు వైపులా చూసుకుంటే. సో దిస్ ఇస్ ఫర్ లైక్ కంప్లీట్ బుక్ షెల్ఫ్స్ కింద. క్యూట్ డ్రావర్స్ ఉంది ఫర్ ద స్టోరేజ్ అనమాట. నార్మల్గా స్టడీ టేబుల్కి వచ్చే డ్రావర్స్ ఉన్నాయి. సో దట్ ఆల్సో లైక్ ఇన్ అ కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ వైట్లో ఉంది. అండ్ బెడ్కి బ్యాక్ సైడ్ చూస్తే యూ హ్యావ్ కంప్లీట్గా వాల్పేపర్ విత్ ద సేమ్ పర్పుల్ అండ్ గ్రీన్ లిటిల్ టింజ్ ఆఫ్ గ్రీన్తో ఉన్నది. అంటే గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి వి యూజ్ దాట్. అదర్వైజ్ లైక్ కంప్లీట్ పర్పుల్ ఉంటే జస్ట్ ఫ్లోరల్ వచ్చేది అనమాట. సో దిస్ ఇస్ విత్ ద బేస్ ఆఫ్ వైట్ అండ్ పర్పుల్. బెడ్కి ఆపోజిట్లో మనం నార్మల్గా టీవీ యూనిట్ తీసుకుంటాం కాబట్టి ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో ఒక టీవీ యూనిట్ క్రియేట్ చేశాము. అండ్ ఇక్కడ వాల్పేపర్ కూడా చూస్తే అటు ఉన్న ఫ్లోరల్ వాల్పేపర్కి ఇటు స్ట్రైప్స్ అంటే కోఆర్డినేట్ తీసుకున్నాం. సేమ్ కలర్లో అది ఫ్లోరల్, అదే స్ట్రైప్స్, దాంట్లో ఉన్న చిన్న స్ట్రైప్స్ ఇది పెద్ద స్ట్రైప్స్ లాగా తీసుకున్నాం అనమాట. సో స్ట్రైప్డ్ వాల్పేపర్. అండ్ పైన యూనిట్ చూస్తే అంటే ఇంకా వీళ్ళు పాప చదువుకుంటుంది కాబట్టి టీవీ పెట్టలేదు, బట్ వీ హ్యావ్ ద టీవీ ప్రొవిజన్ హియర్. అండ్ దెన్ వీ హ్యావ్ ద డ్రావర్స్లు అంతా కంప్లీట్గా. అండ్ ఈ డ్రా కూడా చూస్తే మీకు ఇది ఓపెన్ చేసిన డ్రా లాగా మీకు కనిపిస్తుంది కదా. ఇది ఓపెన్ చేసిన డ్రా కాదు. దిస్ అంటే ఆ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ గ్లాస్ స్లిట్ లాగానే ఇచ్చి దీని నుంచి సీ త్రూ లాగా కనిపిస్తానికి. సో దట్ ఈస్ అ డిజైన్ అనమాట. ఇక్కడున్న ఎలిమెంట్స్ ఆర్ట్ పీసెస్ కూడా చూస్తే కంప్లీట్ ఆ కలర్ స్కీమ్లోనే ఉన్నాయి. మనకి వార్డ్రోబ్ మీరు చూడండి, ఇట్ లుక్స్ సో డిఫరెంట్ బికాజ్ అది వార్డ్రోబ్ కంప్లీట్గా అంటే ఒక షట్టర్స్ పైనుంచి కిందికి ఉన్న షట్టర్స్ తీసుకుంటాం, కానీ అట్లా కాదు. ఇక్కడ నేను చాలా బ్రేక్స్ ఇచ్చి నిచెస్ క్రియేట్ చేశాను.
ఓకే. అండ్ ఇది స్మాల్ బెడ్రూమ్ కాబట్టి ద టోటల్ థీమ్ ఇస్ వైట్ కాబట్టి మనకి హెవీనెస్ వార్డ్రోబ్లో కనిపించదు. సో ఇక్కడ ఒక నిచ్ అంటే బోత్ ద సైడ్స్ ఒక నిచెస్ క్రియేట్ చేసాము. ఆ నిచెస్లో దే హ్యావ్ దట్ టెడీ బేర్స్ ఇవన్నీ కూడా పిల్లల ఇది పెట్టుకున్నారు. హ్యాండిల్స్ చూస్తే మీకు చెప్పినట్టు సేమ్ ఫ్లోరల్ థీమ్లో ఉంది. అండ్ ద నిచ్ ఇక్కడ క్రియేట్ చేసిన నిచ్లో యూ సీ దట్ సిల్వర్ ఆర్ట్ పీసెస్ విత్ ద సేమ్ కలర్ ఫ్లోరల్ థింగ్స్ లైక్ ఇన్ ద సేమ్ కలర్ టోన్లో ఉన్నది. ఓకే. అండ్ అక్కడ కూడా అటు సైడ్ కూడా నిచ్లో ఒక ఎలిమెంట్ ఒకటి ఉంది. సో టోటల్గా చూస్తే ఇట్ లుక్స్ లైక్ టోటల్గా బ్రేక్ అనమాట. అంటే కంప్లీట్ వార్డ్రోబ్ పైనుంచి కిందకి లేకుండా లాట్స్ ఆఫ్ బ్రేక్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు అనుమానం రావచ్చు, ఇక బెడ్రూమ్ అయితే చాలా బాగుంది, దెన్ బాత్రూమ్ ఎక్కడుంది దీనికని. అంటే బాత్రూమ్ ఒక డోర్ అయితే మనకు కావాలి కదా. సో దట్స్ అ సర్ప్రైజ్ యూ హ్యావ్ లైక్ ఈ ఉన్న వార్డ్రోబ్లో ఉన్న ఈ డోర్స్లోనే ఒక బాత్రూమ్ డోర్ క్రియేట్ చేసాం. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ బాత్రూమ్ డోర్. సో బాత్రూమ్కి వెళ్ళే ముందు మనకి అక్కడ ఉన్న క్లాజెట్ సరిపోదు కాబట్టి సో వీ హ్యావ్ గివెన్ లాట్స్ ఆఫ్ బిగ్గర్ క్లాజెట్ ఇక్కడ ఇచ్చాం అనమాట. అంటే వాకింగ్ వార్డ్రోబ్. సో ఇది స్లైడింగ్ వాకింగ్ వార్డ్రోబ్. సో దీంట్లో పేస్టల్ కలర్స్ వాడాం ఎందుకంటే ఇది చూస్తూ ఉంటే ఒక లెదర్ వాడినట్టు అనిపిస్తూ ఉంది మనకి. స్టోన్ ఫినిష్ లాగా అనిపిస్తుంది, ఇటాలియన్ స్టోన్ ఉంది. అండ్ దెన్ అదర్ సైడ్ మనకి డ్రెస్సర్ కావాలి కాబట్టి మనకి డ్రెస్సర్ కూడా మిర్రర్. ఎందుకంటే ఇంత పెద్ద మిర్రర్ మనం ఎందుకు ఇచ్చాం, నార్మల్గా డ్రెస్సర్కి మనం అంత మిర్రర్ ఇవ్వం, కానీ ఇంత మిర్రర్ నేను ఎందుకు ఇచ్చానంటే మిర్రర్ ఇది చాలా నారో స్పేస్ కాబట్టి అది మిర్రర్ ఉంటే దానికి స్పేస్ చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఐ గివెన్ ద టోటల్ వాల్కి మిర్రర్ ఇచ్చేసి పక్కన షెల్ఫ్స్ అనమాట ఫర్ హర్ స్టోరేజ్ ఆర్ వాట్ ఎవర్ దర్ హర్. సో బాత్రూమ్ చూసుకుంటే బాత్రూమ్స్ కూడా గ్రే టోన్లోనే ఇచ్చాం. బాత్రూమ్ కూడా కంప్లీట్ గ్రే టోన్స్లోనే తీసుకున్నాను. అండ్ వార్డ్రోబ్లో వాడిన, ఎందుకంటే ఈ డోర్ ఓపెన్స్ టు ద వార్డ్రోబ్ కాబట్టి ఆ సైడ్ ఉంది కాబట్టి అదే సేమ్ లామినేట్ యూస్ చేసాము. అండ్ ద టోన్ చూసుకుంటే ఇదంతా కూడా సేమ్ గ్రే టోన్లోనే టెక్స్చర్డ్ టైల్స్ వాడాము. అండ్ షవర్ క్యూబికల్ ఉంది, WC ఉంది, అండ్ స్మాల్ వాష్ బేసిన్ ఉంది. సో దిస్ ఇస్ ఆల్ లైక్ కంప్లీట్గా ఇట్ గివ్స్ యూ గ్రే టోన్ ఎఫెక్ట్లో ఉంది. సో వార్డ్రోబ్ ఏరియా ఈ ఏరియాని మాత్రం గ్రే టోన్లో చేసి అది కంప్లీట్గా పర్పుల్స్ అండ్ పింక్స్ దీంట్లో గలీ రూమ్ లాగా చేసాం. సో పింక్ కలర్స్లో ఉన్న డాటర్ బెడ్రూమ్స్ చూసారు, టీనేజర్ గర్ల్ బెడ్రూమ్ చూసారు. ఇప్పుడు 10 years బాయ్స్ బెడ్రూమ్ చూద్దరు. కానీ సో అబ్బాయిల బెడ్రూమ్ ఏ కలర్ థీమ్లో ఉంటుందని మీకు అనుమానంగా ఉంది కదా. నార్మల్గా బాయ్స్కి బ్లూ థీమ్ ఇష్టం ఉంటుంది. సో ఈ రూమ్ చూస్తే కంప్లీట్గా బ్లూ అండ్ వైట్ థీమ్లో ఉంది. అండ్ బెడ్ చూడండి, ఇట్స్ ఆల్ లైక్ వైట్ అండ్ సిల్వర్. వైట్ థీమ్లో ఉన్న హెడ్ బోర్డ్తో ఉన్న బెడ్ తీసుకున్నాము. బెడ్కి ఆపోజిట్లో ఉన్న టీవీ యూనిట్. సో యూనిట్ కూడా ఇది కూడా ప్యానెల్ లాగా ఉంది, దీని మీదకి మనకి టీవీ వస్తుంది. ఓకే. సో ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి, ప్రస్తుతానికి పిల్లలు చదువుకుంటున్నారని పెట్టలేదు. సో టీవీ యూనిట్ కూడా వైట్ థీమ్లోనే ఉంది కంప్లీట్గా. సో లిటిల్ నేచర్స్ అన్నీ అది క్రియేట్ చేసి టీవీ యూనిట్ చేసాం. ఈ వార్డ్రోబ్ కూడా చూస్తే మీకు అన్ని వార్డ్రోబ్స్ లాగానే కొంచెం డిఫరెంట్గానే ఉంది. లైక్ గ్లాస్ స్లైడింగ్ ప్లస్ విత్ సేమ్ ఓపెనబుల్ డోర్స్ మధ్యలో ఇచ్చాము. దీంట్లో ఉన్న థీమ్ మాస్టర్ బెడ్రూమ్కి దీంట్లో ఉన్న డిఫరెంట్ థీమ్ ఏంటంటే దీంట్లో ఉన్న కలర్ గ్రాఫిక్స్ వేసాం దీని మీద బ్లూ థీమ్లో. అండ్ ఇది చూస్తే మీకు లెదర్ ఇన్సర్ట్ చేసినట్టు పీసెస్ ఇన్స్టెడ్, బట్ దీస్ ఆర్ నాట్ లెదర్ యాక్చువల్లీ. ఇదే థీమ్లో మనము ఇది టైల్స్ యాక్చువల్గా బాత్రూంలో యూజ్ చేసాము. అదే కాన్సెప్ట్లో ఆ టైల్స్ని నేను కొన్ని దీంట్లో బిల్డింగ్ చేసాం అనమాట. సో ఈ కలర్ థీమ్ తీసుకురావడానికి సింపుల్ ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ స్ట్రైట్ లైన్ ఫాల్ సీలింగ్. అండ్
పిల్లలకి కావాల్సింది ఇంకొక స్టడీ ఏరియా ఒకటి కావాలి కదా. సో స్టడీ ఏరియాకి చాలా పెద్ద స్పేస్ అయితే లేదు. సో బెడ్ పక్కన బాత్రూమ్ డోర్కి పక్కన ఒక ఉన్న స్పేస్ దొరికినది 4.5 ఫీట్లో ఒక చిన్న స్టడీ టేబుల్ చేసాం. చిన్న స్టడీ టేబుల్లో లైక్ యూనో కంప్లీట్గా ఓవర్ హెడ్లో ఒక జస్ట్ జెడ్ షేప్స్లో ఒక షెల్ఫ్ క్రియేట్ చేశాను. ఆ షెల్ఫ్లో మనం బుక్స్ స్టాక్ చేసుకోవడానికి దానికి ఉంటుందన్నమాట. బాత్రూమ్ డోర్కి ఒక సైడు స్టడీ టేబుల్ చేసాం, ఇంకొక సైడు ఉన్న వాల్ని కంప్లీట్గా డ్రెస్సర్ దీనికి తీసుకున్నాను. సో ఈ డ్రెస్సర్లో చూస్తే వాల్ మీద మాత్రం కంప్లీట్గా మిర్రర్ ఇచ్చాను. అండ్ సైడ్ ఎందుకంటే ఇక్కడే కనుక పక్కన ఇచ్చి ఉంటే కనుక మనకి ఆ స్పేసు పెద్ద మిర్రర్ ఇవ్వడానికి కుదరదు. సో ఈ డోర్కి పక్కన ఉన్న స్పేస్లో నేను ఇది ఒక చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ క్రియేట్ చేశాను. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్గా ఉంటే కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి వి క్రియేటెడ్ వన్ నిచ్ హియర్ ఇన్ బిట్వీన్. అంటే డ్రావర్స్ కూడా అటు ఇటు స్క్వేర్ డ్రావర్స్ లాగా చేసి అండ్ మధ్యలో ఒక నిచ్ క్రియేట్ చేసాం ఆర్టిస్ట్కి. ఒక కౌంటర్ లాగా పైన కూడా టాప్ కూడా ఉంది కదా. సో దే కెన్ కీప్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ అనమాట. బాత్రూమ్ కూడా సేమ్ కాన్సెప్ట్లో మనకి ఆ బ్లూ థీమ్తోని లైక్ యూనో ఆ కలర్ థీమ్తోని పేస్టల్గా చిన్న బాత్రూము, కానీ దాంట్లోనే పేస్టల్గా చేసాం. సో బాత్రూంలో కూడా డోర్కి ఆపోజిట్లో చిన్న వాష్ బేసిన్ ఉంది. మీరు ఇందాక వార్డ్రోబ్లో చూసిన విధంగా టెక్స్చర్డ్ టైల్స్ లైక్ యూనో ఇది చూస్తే మనకి ఏదో ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేసితే వచ్చే ఫోల్డ్ లాగా అనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ టైల్స్ని డిఫరెంట్ మల్టీ కలర్ లైక్ యూనో బ్లూ అండ్ సిల్వర్ అండ్ ఆ కలర్ థీమ్లో. సో అది ఈ దీంట్లో హైలైటర్ లాగా వాడాం. మిర్రర్ చుట్టూతో ఒక ఫ్రేమ్ లాగా వాడాం అనమాట, మధ్యలో మిర్రర్ తీసుకుని. చిన్న బాత్రూమ్ కాబట్టి వైట్ బేసు అండ్ యూ హ్యావ్ ఆల్ బ్లూ స్ట్రిప్డ్ దిస్ థింగ్. ఇక్కడనే కాదు, ఇక్కడ WC వైపు కూడా ఆ బ్యాండ్ రన్ చేసాం ఆ బ్లూ కలర్ది షవర్ ఏరియాలోకి, దానికి కూడా బ్రేక్ లాగానే మనకి అది వాడాము. సో షవర్ ఏరియా చూసుకుంటే కూడా కంప్లీట్గా ఆ బ్లూ స్ట్రైప్డ్ ఇది ప్యానెల్ లాగా వాడాము అనమాట, హైలైటర్ లాగా. హోమ్ థియేటర్, ఇట్స్ ఎ స్మాల్ హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ అంటే లైక్ యూనో ఒక 20 feet వెడల్పు ఉన్నది, కానీ ఇది స్క్వేర్లో వచ్చిన హోమ్ థియేటర్. అంటే బేసిక్గా టీవీ కాకుండా మనం ఫ్యామిలీ వరకు మాత్రం థియేటర్ ఫీల్లో చూడాలి అని అనుకుంటే వచ్చింది. సో స్మాల్ ప్యాసేజ్ వచ్చింది బికాజ్ బయట బాల్కనీ ఉంది కాబట్టి. సో ఆ ఫ్రెంచ్ విండో క్లోజ్ చేసి స్క్రీన్ తీసుకున్నాం అండ్ ఆపోజిట్ సైడ్లో సీటింగ్ ఉండింది. ఓకే, మళ్ళీ చూసి ఫ్లోరింగ్ అకాస్టిక్స్ కోసం మనం 100% ఫ్లోరింగ్ వుడెన్ ఫ్లోరింగ్ తీసుకోవాలి కాబట్టి వుడెన్ ఫ్లోరింగ్ డిఫరెంట్ కలర్, నాట్ లైక్ ఏ వుడ్ కలర్లో కాకుండా సంథింగ్ ఇన్ గ్రేస్ అండ్ బ్లాక్స్ లైక్ యూనో ఇంగ్లీష్ కలర్లో వుడెన్ ఫ్లోరింగ్ సెలెక్ట్ చేశాము. అట్లాగే వాల్ ప్యానలింగ్ చూసుకుంటే వాల్ ప్యానలింగ్ కూడా గ్రే అండ్ బ్లాక్ స్ట్రిప్స్తో, అంటే ఫ్యాబ్రిక్ యూనో అకాస్టిక్స్ కోసం చేసిన వాల్స్, కంప్లీట్ వాల్స్. అండ్ దెర్ ఇస్ నో విండో ఆల్సో, ఇంకా ఫ్రెంచ్ విండో ఉన్నది కూడా అది క్లోజ్ చేసాం. And then sofa recliners like you know lazy boy recliners తీసుకున్నాం. సో స్క్రీన్ కూడా బ్యూటిఫుల్ స్క్రీన్, అది పెద్దగా ఉంది. చూసారు కదండి, నేను డిజైన్ చేసిన మాధవ్ శ్రీదేవి గార్ల డ్రీమ్ విల్లా మీకు నచ్చిందనుకుంటా. నెక్స్ట్ వీక్ మరో మంచి కాన్సెప్ట్తో మీ ముందు ఉంటుంది మీ మాధురి.